చూస్తున్నారు కదా, ఈ ఎర్రటి గోరింటాకు పండటానికి నేను వాడింది కేవలం రేషన్ బియ్యం అంటే మీరు నమ్ముతారా? ఈ గోరింటాకును రెండు వస్తువులతో తయారు చేయొచ్చు. అది కూడా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకొని 5 నిమిషాలు మన చేతికి పెట్టుకుంటే సరిపోతుంది. మార్కెట్లో దొరికే గోరింటాకు కోన్ల వల్ల కెమికల్స్ భయమైతే ఉంటుంది. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే రేషన్ బియ్యంతో అద్భుతమైన గోరింటాకుని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దాం. ఈ గోరింటాకు ఒక్కసారి పెట్టుకుంటే చాలు వారం రోజుల వరకు ఉంటుందండి. ఇక ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి 4 స్పూన్ల వరకు రేషన్ బియ్యం అయితే వేసుకోండి. మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి. రేషన్ బియ్యం అనే కాదు, మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే బియ్యాన్నైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇక అలానే నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అదే 4 స్పూన్ల వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఇక్కడ 1:1 రేషియోలో అయితే తీసుకోవాలండి. బియ్యాన్ని 4 స్పూన్ల వరకు, అలానే పంచదారని కూడా 4 స్పూన్ల వరకు అయితే తీసుకోవాలి. ఇక ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు అసలే ఆషాఢ మాసం కదండి, సో ఆడవాళ్ళకి గోరింటాకు అంటే చాలా ఇష్టం అనమాట. కొంతమందికి గోరింటాకు ఆకు అనేది అవైలబుల్గా ఉంటుంది, కొంతమందికి ఏమో ఉండదు. సో అలాంటి వారు గోరింటాకు పెట్టుకోవాలి అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఇలాగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఇలాగ గోరింటాకుని తయారు చేసుకోవచ్చు. అది కూడా గంటలు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలే లేదండి. 5 నుండి 10 నిమిషాల్లో గోరింటాకు ఎర్రగా పండుతుంది. ముందుగా మనం తీసుకున్న బియ్యాన్ని, పంచదారను ఇలాగా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా అయినా పర్లేదు, ఇలాగా మెత్తగా అయినా పర్లేదు, ఇలాగా గ్రైండ్ చేసేసుకోండి పౌడర్ లాగా. ఇలా వచ్చిన ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసే ఈ గోరింటాకుని చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చండి, ఎటువంటి భయం లేకుండా. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్లో ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోండి. ఇలాగా నేను ఇంట్లో ఉండే ఒక పాత గిన్నెనైతే తీసుకున్నానండి. నేను ఎప్పుడు గోరింటాకుని ప్రిపేర్ చేయాలి అనుకున్నా నేను ఈ బౌల్నే యూస్ చేస్తానన్నమాట. సో అందుకే ఇలా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో వాడని ఏదైనా గిన్నె ఉంటే దానినైతే తీసుకోండి. ఇక దానిని మనం సపరేట్గా ఇలాగా గోరింటాకుని తయారు చేసుకోవడానికైతే పెట్టేసుకోవచ్చు. ఇక అలానే ఇప్పుడు ఆ బౌల్ లోపల ఒక చిన్న గిన్నెనైతే పెట్టేసుకోండి బేస్ కోసం. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు ఆ చిన్న బౌల్ పెట్టాం కదండి మధ్యలో, దానికి చుట్టూరా అయితే ఇలాగా వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు. ఈ పౌడర్ని ఇలాగా రౌండ్గా వేసుకున్నాం కదండి, సో ఇక ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపై నుంచి ఒక చిన్న గిన్నెనైతే పెట్టుకోవాలండి, ఖాళీ గిన్నెనైతే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ఖాళీ గిన్నెను పెట్టుకోవడం వల్లే మనం తయారు చేసుకున్న గోరింటాకు అనేది ఆ బౌల్లోకి అయితే పడుతుంది. ఇక ఈ బౌల్ని మనం స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి. ఇలాగా స్టవ్ పైన పెట్టుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి, హై మీద అయితే అస్సలు పెట్టకూడదు. తర్వాత ఆ బౌల్ పైన మనం ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఆ వాటర్ ఉన్న బౌల్ని ఆ బౌల్ పైన పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేయండి. నేను ఎలాగైతే చెప్తున్నానో మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇక ఇప్పుడు దీనిని మనం ఒక 7 to 8 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని అలాగే వదిలేయాలండి. మనం వేసిన ఆ వాటర్ అనేవి వేడైపోయి ఆ గిన్నె లోపల ఆవిరిలాగా మారి మనం పెట్టిన ఆ ఖాళీ బౌల్లోకి లిక్విడ్ అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పొగలైతే వస్తున్నాయి. ఆ పొగలు అనేవి బయటికి పోకుండా మనం చూసుకోవాలండి. టైట్గా ఉండే వాటర్ బౌల్ని అయితే పైన పెట్టేసుకోండి. నేను ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసానండి, అప్పటికే మనకి లిక్విడ్ అనేది ఇలాగైతే తయారైపోయింది. ఇంకొక 2 మినిట్స్ పెడదాము అని మళ్ళీ ఆ వాటర్ బౌల్ని ఆ బౌల్ పైన పెట్టానన్నమాట. ఇక మళ్ళీ తర్వాత ఫైనల్గా తీసి చూస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు కూడా, మనకి లిక్విడ్ అనేది ఎంచక్కా రెడీ అయిపోయిందో. మీరు జాగ్రత్తగా వలికిపోకుండా ఇలాగా తీసేసుకోండి. అంతే అండి, ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఒక 7 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఆ లిక్విడ్ని మనం ఒలికిపోకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం కష్టపడి తయారు చేసాం కదా, మళ్ళీ అది పోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది కదా. సో అందుకే చెప్తున్నానండి. ఇప్పుడు ఇలాగ వచ్చిన ఈ లిక్విడ్లోకి మనం
రెడ్ కలర్ గోపురం కుంకుమనైతే యాడ్ చేయబోతున్నాం. మీరు కావాలి అనుకుంటే మెరూన్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ రెడ్ కలర్ని అయితే యూస్ చేస్తున్నాను. రెండిట్లో ఏదైనా చాలా బాగా పండుతుందండి. ఇక ఇలా రెడీ అయిపోయిన ఈ లిక్విడ్ అనేది మనకి నెల రోజుల వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇలాగా కొంచెం కొంచెం తీసుకొని అందులోకి ఇలాగ కుంకుమని యాడ్ చేసేసుకొని మీరు ఎంచక్కా మీ చేతులకైతే పెట్టుకోవచ్చండి. మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లిక్విడ్లోకి కుంకుమని కలుపుతున్నప్పుడు కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. మరీ జారిపోకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలాగ చేతిలోకి మనం గోరింటాకుని పెట్టుకోవడానికి వచ్చినట్టయితే మిక్స్ చేసేసుకోండి. ముందుగా ఇలాగా నా చేతి పైన పెన్తో ఒక మంచి డిజైన్ని, నాకు నచ్చిన డిజైన్ అయితే నేను పెట్టుకున్నానండి. ఆ డిజైన్లోకి మనం రెడీ చేసుకున్న ఈ గోరింటాకును ఫిల్ చేసుకోవడమే. ఇక్కడ చూస్తున్నారు కదా, టూత్ పీక్ ఉంటుంది కదండి, దాంతో అయితే నేను పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే చందమామ చుక్కలైనా పెట్టుకోవచ్చండి. మీ అందరికీ ఈ డిజైన్ అనేది ఎలా అనిపించింది? నచ్చితే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలానే ఒక చిన్న లైక్ చేసేయండి. కొంతమందికి కోన్ అనేది పడదు కదండి, వాళ్ళకి ర్యాషెస్ లాగా వస్తాయన్నమాట స్కిన్ పైన. సో అలాంటి వాళ్ళు దీనిని ఎంచక్కా ట్రై చేయొచ్చండి. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి. అంతేకాకుండా గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు కానీ కోన్తో పెట్టుకున్నప్పుడు కానీ పిల్లలు గంటల తరబడి అలాగే పెట్టుకోలేరు కదండి. చిన్నపిల్లలకి ఏంటి అంటే వాళ్ళకి గోరింటాకు పెట్టుకోవాలని ఇష్టం ఉంటుంది, కానీ అంతసేపు పెట్టుకోలేరు, వెంటనే కడిగేయాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఇది తప్పకుండా ట్రై చేసేయచ్చు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను. నేను పెట్టుకున్న ఫింగర్ని చూపిస్తున్నాను చూడండి, వాష్ చేసుకొచ్చి ఇక్కడ నా హ్యాండ్ పైన మీకు రుద్ది మరీ చూపిస్తున్నాను. కలర్ అయితే అంటదండి బట్టలకి, ఎక్కడా కూడా ఆ కలర్ అనేది అంటదన్నమాట. సో అందుకే మీ అందరికీ నేను లైవ్లో రిజల్ట్ అనేది కూడా చూపిస్తున్నాను, వేరే హ్యాండ్ పైన రుద్ది మరి. ఇక ఇలాగా గోరింటాకు మొత్తాన్ని మీ చేతుల పైన మీకు నచ్చిన డిజైన్ని పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఆ కుంకుమ అనేది దానికంతటా అదే రాలిపోతుంది. ఇక అలాంటప్పుడు మనం ఎంచక్కా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఎర్రగా అందంగా కనిపిస్తున్నాయో నా చేతులు అనేవి. చాలా బాగుందండి ఈ గోరింటాక్ అనేది. నేను ఎప్పటి నుంచో ఇదే ట్రై చేస్తాను, ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా. ఇక ఇప్పుడు అందరికీ ఒక్కటే డౌట్ అన్నమాట, ఇప్పుడు ఆ గిన్నెని ఎలా క్లీన్ చేయాలి అని. అది కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. మనం గోరింటాకు లిక్విడ్ని తయారు చేసుకున్న తర్వాత గిన్నె అయితే ఇలాగైపోతుంది కదండి. ఈ గిన్నెని మీరు పూర్తిగా చల్లారిపోనివ్వండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలాగా ఒక చాకుని తీసుకొని మీరు సైడ్స్కి ఇలాగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. దానికంతటా అదే ఊడొస్తుందండి. ఇక్కడ చూడండి, నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇలాగా చాకుతో చెక్కినట్లు చేస్తుంటే అదంతా ఊడిపోయి వస్తుంది. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న దానిని తీసేసుకొని ఆ గిన్నెలో ఇప్పుడు మనం కొంచెం విమ్మునైతే వేసుకోవాలి. తర్వాత అందులో వాటర్ని పోసుకొని ఇక స్టవ్ పైన పెట్టేయండి. ఒక 2 నిమిషాలు వేడి చేయండి వాటర్ని. తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఒక సైడ్కి పెట్టేయండి. పూర్తిగా ఆ వాటర్లో ఆ విమ్ములో నానిపోతుంది కదా, తర్వాత వాష్ చేసేసుకోవడమే. ఇక్కడ చూడండి, నేను గిన్నెని కడిగి మరీ చూపిస్తున్నాను. ఈ గోరింటాక్ గురించి 90s కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది. ఎవరైతే చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్